ఈరోజు నాకు అనిపించింది ఏమంటే సృష్టి సర్వం మనకెంతో ఇస్తుంది నిత్యం. ఆల్రెడీ ఎంతో ఇచ్చింది, ఇస్తుంది. చాలా చాలా ఎంత అంటే ఇంకా అసలు వెలగట్టలేనంత ఇచ్చింది. కానీ మనం ఏ రోజు కూడా దానికి అసలు అది గుర్తించాం. దాని పట్ల అసలు కృతజ్ఞత ఏమాత్రం ఉండదు. అసలు మనలో మనం ఉంటాము, మన కోసం మనం ఆలోచిస్తామా, మన కోసం మనం టైం కేటాయిస్తామా? ఆ కృతజ్ఞత భావం గురించి కొంత మాట్లాడదామని. అంటే అది తెలుసుకోవాలి మనకిప్పుడు. నేను ఇప్పుడు నా ఇంటర్ నుంచి స్టార్ట్ చేస్తే ఇవన్నీ అంటే నాకు ఆ భావన కలగటానికి నేను ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటా. అంటే ఈ నేచర్లో బ్రతకాలి ఇట్లా అనే ఒక ఆ భావం కలగటానికి. అయితే అట్లా కలిగిన వెంటనే నేను అంటే దాని తగ్గట్టుగా ఏర్పరచుకున్నా. ఈ మొక్కలు పెంచటం మొత్తం చుట్టూ ఒక ఫారెస్ట్ ని సృష్టించిన. అది నాకు ఎంతో ఇచ్చింది. అసలు ఎంత కాపాడింది, ఎంత అంటే నిజంగా మన లోపల ఆ భావం ఉంటే, ఆ కృతజ్ఞత భావం ఉంటే, ఆ ప్రేమ ఉంటే ఖచ్చితంగా నిన్ను సంరక్షిస్తుంది ఈ అస్తిత్వం. కానీ నేను గమనించేది ఏంటంటే కృతజ్ఞత భావం లేదు. కృతజ్ఞత భావం లేకుంటుంటే ఇప్పుడు వ్యక్తులు కూడా చాలా మనకి ఎన్నో చేస్తుంటారు, మంచే కానీ చెడే కానీ. వాళ్ళ ద్వారా మనం ఎంతో పెయిన్కి గురవుతాం, ప్లెజర్కి గురవుతాం. కానీ ఏ రోజు కూడా మనం కృతజ్ఞత అసలు ఆ సెన్సే ఉండదు. కృతజ్ఞత భావం అనేది లేకుంటే నిన్ను అస్తిత్వం గుర్తించదు, అస్తిత్వాన్ని నువ్వు గుర్తించలేని స్థితిలో ఉంటావు. ఎంత ఇచ్చింది అసలు మనకి. మొత్తం నీ కార్యకలాపాలన్నీ ఆ అస్తిత్వంలోనే జరుగుతుంది. మళ్ళీ దాంట్లోనే వండుకుంటూ దాంట్లోంచే వచ్చి దాంట్లోనే చివరికి కలిసిపోతాం. కానీ దాన్ని గుర్తించు, ఏమాత్రం కృతజ్ఞత చెప్పుకో. అంటే వ్యవహారం అనేది మాయ. ఆ మాయలోనే తిరుగుతుంటాడు జీవుడు ఎప్పుడు. ఎందుకంటే సెన్సెస్ కూడా అలాగనే బయటకే చూపిస్తుంటాయి, బయటికి వెళ్ళమనే చెప్తుంటాయి. ఇది అనాదిగా వాళ్ళకి అలవాటు అయిపోయింది అలాగా. కానీ దీన్ని ఒక్కసారి గుర్తించాలి అంటే తను బాగా నలిగితే గాని తిరగడు. ఫస్ట్ నలగాలి. అంటే ఎంత నలిగితే, ఎంత జీవిత రథచక్రాల కింద ఎంత నలిగితే అంత తన లోపలి ప్రయాణం అంత చేయగలుగుతాడు. అదొక అవకాశం, అదొక దారి. కానీ నలిగినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే ఈ నలగడం ఎందుకనేది కూడా మళ్ళీ బయటే వెళ్ళి వెతుకుతున్నాడు. తప్పు అదే. నలిగినప్పుడు కూడా అది ఎందుకు నలగడం అనేది కొంతమంది చాలా వరకు 90% బయట వెతుకుతున్నారు దానికి ఆన్సర్. నలిగిన అంటే దీని వల్ల ఈ కారణం వాళ్ళ బయట బాహ్య ఆ మనుషుల వల్ల వెతుకుతున్నాడు. మళ్ళీ మనుషుల వల్లనే మనం కారణాన్ని బాహ్యంలో వెతుకుతున్నాడు. తనే కారణం అని తెలియడం లేదు. లోపల తనే కారణం. తన అస్తిత్వానికి తానే అడ్డు. తన అస్తిత్వాన్ని గుర్తించండి లేకపోవటానికి తానే అడ్డు. తన ప్రయత్నం ఎప్పుడు ఆప్ చేస్తాడో ఆ ప్రయత్నంగా అది నీకు అనుభవంలోకి వస్తుంది. అస్తిత్వం అని ప్రయత్నం చేయకుండా ఒక్క నిమిషం కూడా ఉండడు జీవుడు. నైటు అదే ఇప్పుడు మీరంటే నాకు నైట్ ఎల్లంరాజు శ్రీనివాసరావు గారిది వింటున్నా. ఒక టాక్ సనత్సు జాతీయ అంటే మొత్తం ఇది చావు మీద, మరణం మీద ఉంటుంది. మొత్తం ఒక 32 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 1.5 hour అట్లా ఉంటుంది. ఒక 100 గంటలు దాదాపుగా. అయితే దాంట్లో నైట్ విన్న టాక్లో ఏమంటుందంటే
నువ్వు కర్మ కూడా కర్మే నీకు అడ్డు. అది మంచి చెడు పాపం పుణ్యం నీతి ఇది కాదు. అసలు నువ్వు చేయటమే అంటే నువ్వు ఏదో ఒకటి చేయటమే. నీ కర్మ కూడా నీకు ఒక విధంగా మరణమే, మరణానికి దగ్గర తీస్తుంది. అసలు కర్మే నువ్వు మంచి కాదు చెడు కాదు ఏదైనా ఏం లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, యువర్ డూయింగ్ ఈజ్ బ్యారియర్ టు నోయింగ్ యువర్ ఇన్నర్ కోర్. అంటే నీ లోపలిది నీ అస్తిత్వాన్ని నీ సత్యాన్ని తెలుసుకోకపోవటానికి, సత్యం నీ గ్రహించలేకపోవటానికి కర్మే అడ్డవుతుంది అని అంటుంది. అసలు కర్మే ఆయన కొట్టేస్తాడు కర్మని. అంటే మంచి కర్మలు అంటారుగా, చెడు కర్మలు అంటారుగా. అవి ఎలా కర్మలు, బంగారు సంఖ్యలు ఇనుప సంఖ్యలు మరి మొత్తానికి సంఖ్యలే, మొత్తానికి బంధమే ఏదైనా కానీ. అంటే ఆ కర్మ లేని ఆయన ఏమంటుండంటే, నువ్వు అసలు కర్మ చేయకుండా ఉండగలుగుతావా? ఒక సెకండ్ కానీ నీ మనసు ఆలోచించకుండా, నీ శరీరం కదలకుండా, నీ ఆత్మ సంచరించకుండా నువ్వు ఒక్క క్షణం ఉండగలుగుతావా? అసలు అది కూడా కర్మే. కర్మ లేకుండా నువ్వు అసలు కర్మ చేయకుండా నువ్వు అసలు ఉండలేవు. ఆ కర్మ చేయలేక అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా సైలెంట్గా ఉండలేకనే ఇంత సౌండ్ని, అకర్మలో ఉండలేకనే ఇంత కర్మని సృష్టించుకొని ఉంటున్నావు. కాబట్టి అది ఒక విధంగా మరణమే. ఇది జీవితం కాదు. అసలైన జీవితం అన్ని కర్మలకు అతీతంగా ఉంటుంది. అది భలే అబ్బో అనిపించింది. కరెక్టే కదా. మనం ఏదైనా చేయటం అనేది ఇంకో చేయటానికి ఇంకొకటి ఇంకా 10 విధాలుగా ఒక కర్మ 100 కర్మలకి దారి తీస్తుంది అని. ఆ కర్మల్లోనే అదే సంసారం, వేరే ఏం కాదు, అదే సంసారం. ఇంకా దాంట్లోనే అదే రియాలిటీ అయిపోతుంది. సంసారమే రియాలిటీ అయిపోతుంది. అట్లా అది నాకు అకర్మ అదొకటి. ఇంకోటి ఏంటంటే షేరింగ్. అంటే తనకున్నది ఎప్పుడు మనిషి అంటే నేను ఈ రెండింటి మీద పోస్టులు పెట్టింది. షేరింగ్ దాచుకోవటం. ఆ షేరింగ్ అంటే పంచటం. అసలు పంచటం అనేది మర్చిపోయారు జనాలు. ఆ దాచుకోవటం అనేది బానిసల్ని చేసింది. మొత్తం దాచుకోవటం. నీకు పంచితేనే లైఫ్ ఉంటుంది. మొత్తం యూనివర్స్ చూడు, ఈ చెట్టు ఎంత పంచుతుంది, ఎన్ని పంచుతుంది, ఎంత లైఫ్ ఉంటుంది చెట్టులో. ఇప్పుడు నేల తనకి పంచింది కాబట్టి ఆ చెట్టు విత్తనం మొలకెత్తింది. మళ్ళీ ఆ మొలకెత్తిన చెట్టు పండ్లను ఇస్తుంది. సృష్టిలో ఎన్ని జీవులకి అది ఒక లైఫ్ని ఇస్తుంది. మళ్ళీ ఆ ఆకులు రాలి మళ్ళీ నేలకి మళ్ళీ షేర్ చేస్తాయి. మళ్ళీ లైఫ్ స్టార్ట్. అంటే విషయస్ సర్కిల్. ఇది ఒక ఇంటర్డిపెండెన్స్. ఒకదానికి షేర్ చేసుకుంటూ ఇంకో దానికి షేర్ చేసుకుంటూ అట్లా ఒకటి పెంపొందించుకుంటూ ఒకటి ఇంకో దానికి తోడ్పడుతూ సర్వం ఎగ్జిస్టెన్స్ సృష్టి మొత్తం అలాగే ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు పంచటం మర్చిపోతావో, మొత్తం దాచటం, అసలు సృష్టిలో షేరింగే ఉంది, పంచటమే ఉంది మొత్తం. ఈ దాచటం అనేది సృష్టికి విరుద్ధం, అస్తిత్వానికి విరుద్ధం, నేచర్కి విరుద్ధం ఈ దాచటం అనేది. అందుకే దాచిన వారికి ఎవ్వరు కూడా లైఫ్ ఉండదు. నా జీవితంలో నేను గమనించిన అది నేను గమనించిన చూస్తున్నా, దాచుకున్న వాళ్ళందరికీ కూడా లైఫ్ లేదు. ఎందుకు మనిషికి లైఫ్ లేకుండా అయిపోతుంది అంటే, జీవితాన్ని అంత ఫ్రూట్ఫుల్గా అంత బ్లిస్ఫుల్గా జీవించలేదంటే మొత్తం అన్యాచురల్. అంటే దాచటం అనేది అన్యాచురల్, అది అసహజం. అసలు మనిషిలో ఏ సృష్టిలో ఏ జీవిలో కూడా
దాచుకోవటం అనేది ఏమి ఉండదు. ఏ రోజుకి ఆ రోజే అట్లా తింటది. తిని తృప్తి చెందిన తర్వాత తను పోతే వేరే వచ్చి షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు సింహం అయినా పులి అయినా కానీ వేటాడుతాయి, తిన్నంత వరకు కథం. ఇంకా అది 10 రోజులు అట్లనే దాచుకోవాలని చూడం. అది అట్లా పోతే మళ్ళీ వేరే అట్లా సహజంగా అది అట్లా చేయటం అనేది ఏముండదు. జస్ట్ షేరింగ్ అనేది బై డిఫాల్ట్గా సహజంగా న్యాచురల్గా సృష్టిలో ఉంది. ఈ దాచటం అనేది ఏ జీవి చేయదు, ఓన్లీ మనిషి మాత్రమే దాచటం చేస్తుంది. అంటే అసహజం దాచటం అనేది. ఆ అసహజంలో ఉంది కాబట్టి తనకి లైఫ్ లేదు, సహజమైన జీవితాన్ని తను జీవించలేకపోతే, అంతే కదా. ఎవరైనా చూడండి, అంటే ఆ షేర్ చేయటం అనేది, పంచటం అనేది నీకు నీ దగ్గర ఉంటేనే కాదు, నీ పంచటానికి ఎప్పుడూ నీ దగ్గర ఉంటూనే ఉంటుంది. ఏదైనా అది నువ్వు ధనమే కోట్లు ఇస్తేనే కాదు కదా, నీ దగ్గర ఉన్నది నువ్వు పంచే మనస్తత్వం ఉంటే ఏదైనా పంచుతావు. ఇప్పుడు నా దగ్గర ఆర్థికంగా ఏం లేకున్నా కానీ ఆ మనస్తత్వం ఆదుకోవాలన్నా అంటే ఆ షేరింగ్ అనేది ఉంది కాబట్టే కదా ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడ ఉండగలిగింది. అదే ఆ మనస్తత్వం లేకపోతే ఉండలేము. భేదభావాలు వచ్చేస్తాయి. ఉన్నది షేర్ చేసి, ఉన్నది నాలో ఉన్నది నేను చాలా ఎంత అంటే అంత, నేను ఎప్పుడు అసలు దాచటం అనేది నాకు అసలు అది లేదు, బై డిఫాల్ట్గా లేదు నాలో. ఉన్నది అది ఏదైతే జ్ఞానం అయితేనేముంది, ఉన్న ఒక పండు అయితేనేముంది, ఒక నేచర్ అయితేనేముంది, ఏదైతే అది ఉన్నది పంచిన కాబట్టి నాకు ఎంతో వచ్చింది, ఎంతో అసలు నాకు అంటే నేను పంచితే వచ్చింది కాదు, బై డిఫాల్ట్గా అలా జరిగిపోయింది. ఇది వేరే వాళ్ళకి అసలు ఊహకు కూడా అందదు. ఎందుకంటే మనం ఈ స్థితిలో అంటే అంటే ఆర్థికంగా బాహ్యంగా చూస్తే ఏమీ లేనట్టుగా ఉంటుంది, కానీ అంతరంలో ఎంత ఉంది, ఆ ఉన్నదాన్ని ఎంత పంచింది. అందువల్లనే కదా నేను నా దగ్గర ఉన్న దాంతో లేని దాంతో సంబంధం లేకుండా ఆర్థిక పరమైన ఎట్లా ఉన్నా కానీ నేను ఎట్లా ఉన్నానో చూస్తున్నారు కదా మీరు. అంటే పంచటం న్యాచురల్ గా ఎలా బతకడము అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు సహజ సిద్ధంగా. అంటే ఆ భయం, అది ఆ ధైర్యాన్ని అదంతా అదే బై డిఫాల్ట్ వస్తుంది, అది కల్పిస్తుంది. భయంతో నాకే అంతా దాచుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా లైఫ్ లేదు, సుఖంగా లేరు. చివరికి వాళ్ళు భయంకరంగా అలా చివరికి దోచుకోబడతారు, ఆఖరికి తన శరీరంతో సహా మరణంతో. అవును, అదే అంటుంటే ఎల్లం రాజు గారు, ఆ శరీరంని యూనివర్స్ అస్తిత్వం దోచుకుంటది అంట. నువ్వు ఎంత దాచుకుంటే అంత, నువ్వు ఎంత పంచితే నీకు కూడా అంత సర్వాన్ని పంచి అసలు మరణమే లేకుండా చేస్తుంది. నువ్వు ఎటర్నల్ అయిపోతావు, నువ్వు అమరణంలోకి వెళ్ళిపోతావు, అమరత్వంలోకి వెళ్ళిపోతావు. అంటే మరణమే లేనటువంటి స్థితి, అది ఆ స్థితిలోకి వెళ్తావు. నువ్వు ఇక్కడ దాచుకుంటే దోచుకోవడం జరుగుతుంది. నీ శరీరాన్ని, నీ సర్వాన్ని దోచుకోబడతావు, నీ సర్వం దోచుకోబడుతుంది. నువ్వు పంచితే అనంతాన్ని నీకు పంచుతుంది. అంటే అబండెన్స్ ఎంతో ఉంది, అదంతా నీకు ఇస్తుంది. అప్పుడు అంతలో నీకు అసలు మరణం అనేదే లేదని తెలుస్తుంది. ఎటర్నల్ లైఫ్, ఆ ఎటర్నల్ లైఫ్ నీకు పంచుతుంది ఈ యూనివర్స్. నువ్వు దాచుకోవటం ఉంటే నీకు చావుని పంచుతుంది. భలే అనిపించింది. అంటే కామన్గా జనాలు ఏమనుకుంటారంటే నాకు వస్తే నాకాడ ఉంటేనే పంచుతా ఉంటారు, కానీ యూనివర్స్లో అట్లా ఉండదు. నువ్వు పంచితేనే, నీకున్నది నువ్వు పంచితేనే
ఆ పంచే మనస్తత్వం ఉంటేనే నీకు అవతల సైడ్ నుంచి పెంచబడుతుంది, రావడం జరుగుతుంది. నువ్వు ఏది పంచితే అదే నీకు వస్తుంది. నువ్వు రాళ్ళను విసిరితే రాళ్ళవాన కురుస్తుంది నీపై, పూలను విసిరితే పూల వర్షమే కురుస్తుంది. అది యూనివర్సల్ అది. అట్లా పంచటానికి ఎప్పుడు నీ లోపల ఎంతో ఉంటుంది. పంచలేని వాడు దరిద్రుడు, దౌర్భాగ్యుడు. ఒక విధంగా చెప్పాలంటే ఏదో ఒకటి పంచటానికి ఉంటుంది ఖచ్చితంగా. అదే నువ్వు పంచు, నీ లోపల ఉన్నది, నీకు సాధ్యమైంది, నువ్వు ఇవ్వగలిగేది. ఒక బిచ్చగాని దగ్గర ఏముంటుంది పంచటానికి అని అంటారు, కానీ ఖచ్చితంగా తన లోపల కూడా పంచటానికి చాలా ఉంటుంది. తను ఏం పంచుతున్నాడంటే ఒక గుడి ముందల అట్లా భిక్షాటన చేసేవాళ్ళు, ఆ వచ్చే వాళ్ళకి ఒక 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 ఫీలింగ్ని పంచుతారు. ఈ భిక్షలో, ఈ పాత్రలో భిక్ష తీసుకోవడం వల్ల వాళ్ళు ఈ భిక్ష వేసిన వాళ్ళకి కొద్దిగా ఇదవుతుంది అని చెప్పేసి ఒక సంతృప్తిని పంచుతున్నాడు. ఖచ్చితంగా పంచటం, షేరింగ్ ఉంటుంది, ప్రతి దాంట్లో షేరింగ్ ఉంటుంది. పంచటానికి నీ లోపల ఎంతో ఉంటుంది. నీకు అవసరమైన వాళ్ళకి పంచు. అపాత్ర దానం కూడా మళ్ళీ వీళ్ళు అంటే నేనేమనుకుంటానంటే ఈ గుళ్ళు, గోపురాలు, సేవా కార్యక్రమం ఇవన్నీ కూడా అసలు వాళ్ళు ఎవరికి పోతున్నాయో, ఎక్కడ పోతున్నాయో అక్కడ ఏమీ ఉండదు. అపాత్ర దానం లాగా అనిపిస్తుంది నాకు. నిజంగా అవసరమైన వారికి, నిజమైన ఆ పాత్రులకి నువ్వు చేసే షేరింగ్, నువ్వు పంచేదే అత్యద్భుతమైంది, అత్యున్నతమైంది. అది నిజంగా అక్కడ సద్వినియోగం పడుతుంది. అంటే మనము ఊరికే ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడుకుంటాము, కానీ ఇట్లా మాట్లాడదామని వచ్చే వరకే సైలెన్సే ఉంటుంది. అది ఇట్స్ ఏ హ్యాపెనింగ్, స్పాంటేనియస్గా అట్లా వస్తుంటుంది. ఏది ఏమైనా అసలు లైఫ్ అద్భుతంగా ఉంటుంది, పంచటంలోనే ఉంటుంది, షేరింగ్లోనే ఉంది. అది నేను చూసిన. జస్ట్ నువ్వు ఎంత షేర్ చేస్తే నీకు అంత వస్తుంది. నువ్వు సర్వాన్ని షేర్ చేస్తే సర్వం నీకు షేర్ అవుతుంది, లయం అవుతుంది. ఆ సర్వం నీ లోపలికి వస్తే నీకు అసలు మరణం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే దాచుకోబడతావో నీ లైఫ్ మరణంతో ఎండ్ అవుతుంది. అందరికీ మరణం ఉంది కదా, నాకు ఒక్కడికే ఉందా అని ప్రశ్న వస్తుంది. ఇక్కడ ప్రశ్న తలెత్తేది అది, నాకు ఒక్కడికే వస్తుంది, అందరికీ మరణమే కదా. అందరికీ మరణమే ఉంటది, ఎందుకంటే అందరూ దాచుకుంటారు. అది బాహ్యంగా ఈ శరీరం పోతేనే మరణం కాదు. శరీరం పోతే శరీరం ఒకటి మరణానికి సూచిక కాదు. నువ్వు అనంతంగా పంచితే నువ్వు అనంతుని అయిపోతావు. ఆ అనంతుని అయిపోయిన క్షణంలో నీ శరీరాన్ని నువ్వు జస్ట్ ఒక లిమిటెడ్ శరీరం ఎన్నాళ్ళు ఉంటుంది, 100 సంవత్సరాలు ఉంటుంది. అంతకి ఇది చేసి యోగా అవి కొన్ని క్రియలు చేస్తే 200 సంవత్సరాలు, ఎంతైనా 1000 అయినా లిమిటెడే కదా. ఆ లిమిటెడ్ని నువ్వు ఆ అనంతం అయిన తర్వాత అనంతం అనేది ఈ లిమిటెడ్ని చూస్తుంది. మరణం అనేది నువ్వు దాచబడినప్పుడే,
ఆ మరణ భయంతో వీళ్ళు దాచుకుంటూ ఉంటారు అది మొత్తం. అరే రేపేమైద్దు, తర్వాత ఏమైద్దు, మనం ఉంటామో పోతామో, మనకి తర్వాత ఎట్లుంటుందో మన పరిస్థితి అంతా ఫ్యూచర్ గురించి ఆలోచించి మొత్తం దాస్తూ చివరికి ఆ దాచింది ఏంటికి ఉపయోగపడదు, ఏమాత్రం ఉపయోగపడకుండానే మరణంతో ఎండ్ అవుతుంది. అందరికీ మరణం ఉంటుంది, దాచబడిన వాళ్ళందరికీ మరణం ఉంటుంది. పంచబడిన వాళ్ళకి ఆ మరణాన్ని కూడా పంచుతారు. ఆ మరణాన్ని కూడా వాళ్ళు పంచితే నీకు తిరిగి అమరత్వం నీకు పంచబడుతుంది అస్తిత్వం ద్వారా. చూడండి, అసలు ఏ మాత్రం సృష్టిలో ఏ జీవి కూడా అసలు దాచుకోవడం అనేది ఉండదు. ఒక జీవుడు తప్ప మిగతావన్నీ తన శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసమే తీసుకుంటాయి, ఆహారాన్ని కానీ ఏదైనా కానీ. ఒక జీవుడే తన పిల్లలకి అవి అవసరానికి నిలబెట్టుకోవటానికి అవసరమైన కర్మలే చేస్తుంది తనుకి. అది కర్మ, అది చిక్కుకోదు. అందుకే ఒక పులి ఒక జింకను చంపితే అక్కడ పాపం పుణ్యం కర్మలు ఏముండవు. ఎందుకంటే తన శరీరాన్ని అది తినేసి నిండిపోయిన తర్వాత తన దగ్గరికి ఏది వెళ్ళినా గానీ పట్టించుకోదు సింహం. అవును, ఎందుకు పట్టించుకోదు? తనకి అది చాలు. అక్కడ జీవుడు తింటే సరిపోదు, ఎంత దాచుకుంటాడు, ఇంకా కావాలి. ఏం ఆ సింహం మళ్ళీ తినొచ్చు కదా, ఇంకొకటి కూడా వచ్చింది కదా జీవి. అసలు ఏ జీవి కూడా అంటే అక్కడ సంతృప్తి అనేది ఉంది, ఇక్కడ తృప్తి లేదు జీవుడికి. లైఫ్ ఉంది కాబట్టి, లైఫ్ అంటే నువ్వు పంచితే లైఫ్ ఉంటుంది, నువ్వు దాచుకుంటే లైఫ్ మిస్ అయినట్టు. ఎందుకంటే బై డిఫాల్ట్గా నువ్వు నేచర్లో ఒక భాగం, నేచర్ మొత్తంలో పంచటమే ఉంది. నువ్వు పంచటాన్ని నువ్వు ఎప్పుడైతే దాచటం మొదలు పెడతావో పంచకుండా నువ్వు వేరవుతావు. నువ్వు వేరు అన్న భావం వస్తుంది. నువ్వు వేరంటే కథం ఒంటరి వాడైపోతాడు, ఆ కనెక్షన్ మిస్ అవుతుంది, ఆ ట్యూనింగ్ మిస్ అవుతుంది. కథం వేరు నువ్వు ఎంత దాచినా అన్యాచురల్, సృష్టికి విరుద్ధంగా పోతున్నావు కాబట్టి నీకు అసంతృప్తే, అనారోగ్యమే, నిత్య సమస్యలే, నిత్యం నరకం. సృష్టిలో ఏ జీవికి ఏది ఇట్లా ఇది లేదు, ఇది ఉండదు. ఈ సమస్యలు, ఈ అనారోగ్యం అంటే ఉంటాయి, అప్పటికప్పుడు ఉంటాయి, తర్వాత వాటిని అవే క్లియర్ చేసుకుంటాయి. అవి నేచురల్ గా వస్తాయి, నేచురల్ గా వెళ్ళిపోతాయి. వాటికి డాక్టర్లు గిక్టర్లు. అవును, సృష్టిలో ఈ కోళ్ళకి కోళ్ళ డాక్టర్ ఉంటాడా? చీమలకి చీమల డాక్టర్ ఉంటాడా? లేదు. మనుషులకు మాత్రం డాక్టర్ కావాల్సి వచ్చింది, ఎందుకంటే సహజంగా లేదు, తన జీవితం సహజానికి దూరం అయింది. పక్షి జీవి ఆ సహజత్వానికి దూరం అయింది కాబట్టి నీకు అన్ని మిస్ అవుతున్నావు. నువ్వు అనారోగ్యానికి గురవుతున్నావు, మానసికంగా ఆందోళనకి, ఇవన్నీ గురవుతున్నావు. అందుకే డాక్టర్ సృష్టిలో ఎక్కడ వైద్యం అనేది లేదు. సహజంగా ఆహారమే ఔషధం అవుతుంది అన్నిటికీ. మనకి మాత్రం ఆ ఆహారమే రోగం అవుతుంది. ఆ రోగానికి ఒక డాక్టర్ కావాల్సి వస్తుంది, ఒక వైద్యుడు కావాల్సి వస్తుంది. ఆ ఆహారమే ఔషధం అయితే ఇక నీకు రోగం ఉండదు కదా. కానీ ఆ ఆహారాన్ని మనం ఎంత పొల్యూటెడ్ చేసినా, మొత్తం మన నేరో మైండ్ తోటి, మన అసహజ విజ్ఞానంతో అన్ని చేస్తున్నాం అనుకుంటున్నాం. మనం చివరికి మనం తినే ఆహారమే కలుషితంగా తింటున్నాం. అది లోపలికి మన విజ్ఞానాన్ని పెంచుకుంటున్నాం అని అనుకుంటున్నాం. పెంచుకోవడం కాదు,
మనల్ని మనమే తుంచుకుంటున్నాం, వినాశనానికి మనల్ని మనమే తుంచుకుంటున్నాం. ఉమ్, రోజు రోజు వినాశకారే విపరీత బుద్ధి అంటారు. మన లోపలికి విషయాన్ని రోజు కొంచెం విషయాన్ని నింపుతున్నాం. అది మిల్లీగ్రామ్స్ లో పోతుంది కాబట్టి తెలియడంలే, అది గ్రామ్స్ కేజీస్ లో వచ్చినప్పుడు నువ్వు ఆ హాస్పిటల్ ని సంప్రదిస్తావు. అంతే. అవును, అంతే, ఇంకేం లేదు. అవును. అంటే మన అసహజమైన మైండ్ అక్కడ కనెక్షన్ మిస్ అయింది. సహజత్వానికి మిస్ అయిన మైండ్ ఏమవుతుందంటే ఒంటరి అని ఫీల్ అయ్యి ఏదో కావాలి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలని ఏదేదో చేసి నిన్ను నీ నాశనానికే ఈ టెక్నాలజీ మొత్తం కూడా వినాశనానికే అవును, దారితీస్తుంది చివరికి. ఎందుకు ఇదంతా లేనప్పుడు ఏం బతకలేడా మనిషి, ఉండలేదా? సృష్టి ఎప్పటి నుంచి అట్లా నిరంతరం కొనసాగుతున్నది. అనాది నుంచి ఇవన్నీ లేవు కదా, ఇప్పుడు ఉన్నవన్నీ. ఇవి వచ్చిన దగ్గర నుంచే మొత్తం మనిషి సుఖంగా ఉండలేకపోతున్నాడు. ఒక బానిసత్వంలో తనకి తానే ఈ టెక్నాలజీ ఒక బానిస లాగా తయారు చేస్తుంది. అడిక్ట్ అయిపోతున్నాడు. ఒకరికి సంబంధం లేదు. ఎంటర్టైన్మెంట్ తన లోపలికి తాను వెళ్ళటానికి ఇవి అడ్డవుతుంది. ఎస్కేప్ అవుతుంది, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అవును, రియాలిటీని ఫేస్ చేయలేకపోతుంది. తన లోపలికి తాను వెళ్ళాలంటే భయం. అంతా అసహజమే కదా. అంతా దాచుకొని ఒక్కసారి లోపలికి వెళ్తే మళ్ళీ భరించలేనంత అగాధం ఉంది అక్కడ. అందుకే తప్పించుకోవడానికి ఎన్నో పెట్టిరు బాహ్యంగా. ఎంత సెల్ ఉంటే చాలు నీకు, మొత్తం నిన్ను నువ్వు తప్పించుకోవడానికి సెల్ ఒకటి చాలు. ఎంత ఎంటర్టైన్మెంట్ అనేది నిన్ను నీ రియాలిటీకి దూరం చేస్తుంది. నిన్ను నువ్వే ఎదుర్కోలేనప్పుడు నువ్వు రియాలిటీ, నీకు లైఫ్ ఎట్లా ఉంటుంది? నువ్వు ఎవరిని ఎదుర్కోగలుగుతావు? నిన్ను నువ్వు ఎదుర్కొంటేనే ఏదైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు. నిన్ను నువ్వు సాధిస్తేనే ఏదైనా సాధించగలుగుతావు. నిన్ను నువ్వు పొందితేనే ఏదైనా పొందగలుగుతావు. బాహ్యంగా నీకు నువ్వు సంతృప్తిగా ఉంటేనే నువ్వు ఉన్నా లేకున్నా సంతృప్తి అనేది నీ స్థితి అవుతుంది. నీకు నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావో అప్పుడు నువ్వు మొత్తం నీకు నువ్వు తృప్తిగా ఉండలేవు, ఉన్నదాంతో ఉండలేవు. అప్పుడు నీకు అది కావాలి, ఇది కావాలని మొత్తం దాచటమే మొదలవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దాచటం. ఈ అస్తిత్వంలోంచి వచ్చిన మనం అస్తిత్వానికి ఎప్పుడైతే దూరం అవుతామో ఆ స్థితికి, అప్పుడే స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది. ఎప్పుడే ఎంత 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 దాస్తూ పోతావో ఇంకా అంత దూరం అవుతూనే ఉంటావు. ఎంత పంచుతూ పోతావో అంతంత దగ్గరగా అవుతుంటావు. సర్వాన్ని పంచితే సర్వం నీకు పంచుతుంది. సర్వం నీకు సహకరించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మీకు సహకరిస్తుంది కదా ప్రకృతి. చూడండి, అలాగే ఇప్పుడు నాకెంత చేతిలో చిల్లి కావలేవు, అంటే లేవు అనేది కూడా నాకు అసలు లేదన్న, అది రాదు. లేదన్న థాట్ కూడా లేదు. కేవలం ఉండటంలో అద్భుతంగా ఉన్నా కాబట్టి నన్ను ఉంచుతుంది అద్భుతం, అస్తిత్వం. ఆ ఉండటంలో తృప్తిగా ఉన్నా నేను. ఆ స్థితి నీకు బయట తృప్తిగా ఉంటే నీకు తృప్తిగా ఉంచుతుంది. బయట కూడా ఉన్నదాంతో తృప్తిగా ఉంచుతుంది. నీకు ఏది అవసరమో అది ఏదైతే నువ్వు తృప్తిగా ఉంటావు. లోపల తృప్తిగా లేనిది బయట అస్సలు తృప్తిగా ఉండలేము. తృప్తి అనేది కంటెంట్మెంట్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్. సంతృప్తి అనేది అదొక మానసిక స్థితి. ఆ స్థితి నీకు లేనంత కాలం నీకు ఎంత దాచుకున్నా ఎంత వచ్చినా అల్లకల్లోలో అసంతృప్తి తోనే నిండిపోతుంది. ఇప్పుడు ఆ తృప్తి అనేది దేని ద్వారా సమకూరుతుంది అంటారు మీ భాషలో?
మీ ద్వారా చెప్పండి. నువ్వు తృప్తిగా ఉండటంతో సమకూరుతుంది. నువ్వు తృప్తి అదొక స్థితి, నువ్వు బయట నుంచి వచ్చేది కాదు. బయట ఎంత నింపి ఎన్ని సాధించి ఎంత సంపద నీకు ఒనగూరినా నువ్వు ఆ తృప్తి అనే స్థితిలో లేనప్పుడు నీకు అదంతా ఇంకా 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 అసంతృప్తి గురి చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే నీలోకి నువ్వు వచ్చి ఒక తృప్తి ఉన్నదాంతో నువ్వు తృప్తిగా ఉంటే అదే నీకు బాహ్యంగా కూడా నీకు తృప్తినిస్తుంది. తృప్తిగా ఉండలేని వాడు ఎంత వచ్చినా ఏం సాధించినా ఎన్ని పొందినా తృప్తి అనేది మనకి కలగదు. తృప్తిగా ఉండటం అనేది అదొక మానసిక స్థితి. ఆ స్థితిని పొందితే ఆటోమేటిక్గా నీకు ఉన్నా లేకున్నా వీటన్నిటితో సంబంధం లేకుండా ఇక్కడ ఏమంటే అర్హత లేని దాన్ని సేకరించడం మానేస్తే నీకు స్వీకరించడం మొదలవుతుంది. ఎప్పుడు నువ్వు స్వీకరించడం మొదలు పెడతావో తృప్తి ఆటోమేటిక్గా లోపల ఉంది. అది నీ లోపల ఉంది. డిఫాల్ట్ అది సిద్ధంగా ఉంది ఆల్రెడీ. సో ఏది వచ్చినా స్వీకరించు. ఇట్ ఈస్ డన్. స్వీకరించు. అర్హతకు మించి అర్హతకు మించి కోరడమే, అవసరానికి మించి కోరడమే అసంతృప్తికి దారితీస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నావో అదే నీ స్థితి. ఇప్పుడు ఇక్కడ ఈ ఉన్నదాంతో నువ్వు సంతృప్తి చెందలేకపోతే నీకు ఈ బాహ్యంగా ఏది వచ్చినా, ఏం ఎలగూరినా, ఎంత సంపాదించినా, ఎన్ని కీర్తి ప్రతిష్టలు వచ్చినా దాంతో నువ్వు తృప్తిగా ఉండలేవు. సరే, అది ఒకవేళ నువ్వు బాహ్యంగా నువ్వు సంపాదించినా గానీ అది క్షణికమైన ఆనందం అంతే. మొమెంటరీ. జస్ట్ అలా టచ్ చేసే అది నిన్ను స్థిరంగా ఉంచలేదు. బై డిఫాల్ట్ గా నీలోనే ఉంది ఆ తృప్తి, ఆనందం. ఎప్పుడు బయట వెతుకుతున్నావు. ఒక్కసారి నీ లోపలికి వచ్చి నీతో నువ్వు తృప్తి చెందగలిగితే, ఉన్నది ఉన్నట్టుగా ఉండగలిగితే, ఉన్నదాంతో ఉండగలిగితే ఆల్రెడీ అది సిద్ధంగా రెడీగా ఉంది. అసలు అదే ఉంది. నువ్వే దానికి యూనివర్స్ వెయిట్ చేస్తుంది నువ్వు ఎప్పుడు ఖాళీ అవుతావా అని. సర్వాన్ని నీ లోపలికి నువ్వు వస్తావా, ఎప్పుడు వస్తావా అని చెప్పేసి వెయిట్ చేస్తుంది. నన్ను ఎప్పుడు గుర్తిస్తావా అని. అలా గుర్తించడం లేదు శివుడు. మొత్తం నింపుకొని పోతుండదు. మొత్తం నింపటం తోటే పోయినప్పుడు ఇక ఖాళీ చేసుకోవటం అనేది లేదు సొసైటీలో. వ్యక్తులు అన్ని నింపుకుంటున్నావు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నావు? ఏం తీసుకోగలడం లేదు. అసలు ఏం తీసుకెళ్తారు? ఏం తీసుకెళ్ళడం లేదు. సో దానికోసం ఎందుకు తాపత్రయం, ఇంత హడావిడి, ఇంత బిజీ? అన్నం తినడానికి కూడా టైం లేకుండా స్పెండ్ చేయడం. తృప్తిగా అన్నం కూడా తినలేకపోతున్నాడు, ఆస్వాదించలేకపోతున్నాడు జీవుడు. లేని టయానికి, లేని కాలానికి, లేని సమయానికి బలైపోతుంది. అసలు టైం అనేది లేదు. టైం అనేది నీ మైండ్ యొక్క క్రియేషన్, సొసైటీ యొక్క క్రియేషన్. దానికోసం లేని దాన్ని కోసం బలైపోతుంది. ఆ కాలానికి బలైపోయి అక్కడ టైం అనేది లేదు. టైం లేదు, స్పేస్ లేదు, మ్యాటర్ లేదు, ఏది లేదు. ఆ లేనిది ఉన్నదనుకొని ఆ ఉన్నదానికి పెట్టుకొని కాలానికి బలైపోయి టైం అనుకొని లేనిది ఎంతకాలం నువ్వు చేసినా అది ఉండనే ఉండదు. అంతే కదా. దానికి బలైపోయి ఇక కనీసం ఉరుకుల పరుగుల జీవితం. చెప్తా కదా, అలాగా బిజీ లైఫ్ గడిపే వాళ్ళ ఇంట్లో తను సరుకులన్నీ తెచ్చివేసి నెలకి సరిపడిన సరుకులన్నీ తెచ్చేస్తాడు. ఒక గెజిటెడ్ ఆఫీసరే అనుకోండి, ఆఫీసర్ అనే కాదు ఎవరైనా సరే నెల మొత్తానికి సరిపడే సరుకులు తెచ్చి ఇంట్లో వేస్తాడు. కానీ తను మాత్రము దాన్ని ఆస్వాదించలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు. ఎవరు తింటున్నారంటే అక్కడ పనిచేసే మనుషులు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చొని దాన్ని ఆస్వాదిస్తూ తింటున్నారు.
ఉన్న దాంతో సరిపెట్టుకున్న వాళ్ళు. సంతృప్తిగా తింటున్నారు. నువ్వు తినలేకపోతున్నావు ఎందుకని? నువ్వు ఆస్వాదించలేకపోతున్నావు ఎందుకని? అంటే 10 మందితో నువ్వు హోదాని చూసి దీన్ని విస్మరిస్తున్నావు. నీ తృప్తిని విస్మరించుకుంటున్నావు. నీ తృప్తిని వేరే ఒకరికి తాకట్టు పెట్టినట్టు అది నీ ఆనందాన్ని హోదా కోసం పోయి. అంటే నీ జీవితం నీ కోసం కాదు, నీ కోసం నువ్వు జీవించాలి. వేరే వాళ్ళ కోసం జీవిస్తే అట్లనే ఉంటది లైఫ్ మొత్తం. నీ కోసం నువ్వు జీవించినప్పుడే నీ జీవితం నీకు అనుకున్నట్టుగా నీకు నచ్చినట్టుగా ఉంటది. వేరే వాళ్ళ కోసం జీవిస్తే వాళ్ళకి నచ్చినట్టుగా నువ్వు ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి నచ్చిన పని నువ్వు చేయాల్సి వస్తుంది. అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ కోసం నువ్వు జీవిస్తున్నావా లేదా వేరే వాళ్ళ కోసం జీవిస్తున్నావా? వేరే వాళ్ళని తృప్తిపరచడం కోసం నువ్వు జీవిస్తున్నావా? వేరే వాళ్ళ నువ్వు తృప్తి చెందుతున్నావా లేదా అన్నది ముఖ్యమైనది. నీ తృప్తి కోసం నువ్వు జీవిస్తున్నావా? అది ఇక్కడ వేరే వాళ్ళ కోసం జీవిస్తే ఇక సెకండ్ థాట్ లేదు. ఇంకా మళ్ళీ నీ తృప్తిని ఇది పెట్టుకోవద్దు. ఇన్ని మాటలు అనవసరం. నీకోసం నువ్వు జీవిస్తే దానికి ఎంత కష్టమైనా ఎంత నిష్ఠూరమైన ఎన్ని ఎదురొచ్చినా నువ్వు మాత్రం నిండుగా తృప్తిగా లైఫ్ ఉంటుంది. ఉండగలుగుతాం, తృప్తిగా ఉండగలుగుతాం. కానీ ఎవరి కోసం జీవించట్లేదు. అసలు ఒకసారి వెనకకి తిరిగి చూసుకునేంత టైం లేదు. అట్లా ఎవరైతే వెనకకి తిరిగి చూసుకుంటారో వాళ్ళకే లైఫ్, వాళ్ళ వైపే చూస్తుంది లైఫ్, వాళ్ళ దగ్గరికే వస్తుంది లైఫ్. నువ్వు చూడనంత కాలం లైఫ్ మిస్ అవుతూనే ఉంటుంది. నువ్వు చూస్తేనే అది నిన్ను చూస్తుంది. నువ్వు పరిగెడితే నీకు ఇంకా దూరం అవుతుంది, ఇంకా దూరంగా అది పరిగెడుతుంది నీకు. నువ్వు ఎంతంత ముందుకు వెళ్తే అంతంత దూరం అవుతూ ఉంటుంది అస్తిత్వం. నిన్ను నువ్వు కోల్పోతూ ఉంటావు అంతే. నిన్ను నువ్వు కోల్పోతూ ఉన్నంత కాలం నీకు తృప్తి అనేది ఎక్కడా దొరకదు. బయట ప్రపంచంలో లేనే లేదు నువ్వు కోరుకున్నది. నువ్వు వాటి ద్వారానే అనుకొని వాటి కోసం అహర్నిశలు నిద్ర మానుకొని కూడా ప్రయత్నాలు చేసి చివరికి మరణిస్తున్నావు. అతృప్తిని అయితే పొందడం లేదు నువ్వు, నిజమైన తృప్తి. సో అతృప్తి అనేది ఎక్కడ ఉంది అనేది నీకు క్వశ్చన్ నువ్వే వేసుకోవాలి, ఎవరికి వారే వేసుకోవాలి. అసలు ఈ జీవితం దేనికోసం, ఏది వస్తే నేను తృప్తిగా ఉండగలుగుతావు, ఆగిపోతా, ఈ పరుగంతా ఆగుతుంది అనేది ఒక్కసారి ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకుంటే, ఎవరిని వాళ్ళు గమనించుకుంటే, ఒక్కసారి వెనకకి తిరిగి చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది నీకేం కావాలి, ఈ పరుగంతా దేనికోసం. అప్పుడు ఒకటే ఉంటుంది, ఇక ఇన్ని ఉండవు, ఏం కావాలో దాని వైపే ఉంటుంది. అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది, ఉన్నతంగా తీసుకెళ్తుంది. అంతవరకు నో శాంతి, నో తృప్తి, నో లైఫ్, నో బ్లిస్. చూడు, ఆల్రెడీ సైలెన్స్ ఆడ ఉండనే ఉంది. దానికోసం నువ్వేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రయత్నమే ఒక సౌండ్ క్రియేట్ చేస్తుంది, నీ ప్రయత్నమే అడ్డవుతుంది. అందుకే అక్కడ ఆయన ఏమన్నాడంటే కర్మ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యారియర్ టు నోయింగ్ రియాలిటీకి దూరం చేస్తుంది కర్మే. అది ఏ కర్మ అయినా, అది మంచి కర్మ చెడ్డ కర్మ అని అనకూడదు. కర్మ అంటే కర్మే అంతే. ఆల్రెడీ అది సిద్ధంగా ఉంది సైలెన్స్. నువ్వు సైలెంట్ అయితే
అప్పుడు నువ్వే అది దాన్ని అనుభవించగలవు, అనుభవించగలుగుతావు, గుర్తించగలవు. గుర్తించగలవు. నువ్వు నీ ప్రయత్నమే దానికి అడ్డు. దానికి అడ్డైపోతుంది. తృప్తి సిద్ధంగానే ఉంది, నీ ప్రయత్నం దాని లోపలికి వెళ్ళకుండా అదే అడ్డై కూర్చుంటుంది. అన్నీ మూసుకొని ఉంటే నీ బుద్ధిని తొలగించు, తృప్తిని కలిగించు. అది నీ బుద్ధిని తొలగించు, అది వాడద్దు. బియాండ్ మైండ్, వేర్ దేర్ ఈస్ బియాండ్ మైండ్ దేర్ ఈస్ రియాలిటీ. ఎస్, మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యారియర్ టు నోయింగ్ రియాలిటీ. అంటే రియాలిటీని చేరుకోవడానికి నీ మైండే అడ్డు. కానీ నువ్వు ఏది చేసినా మైండ్తోనే చేస్తావు. దెర్ ఈజ్ నో యాక్షన్ వితౌట్ థాట్, వితౌట్ మైండ్. అసలు నువ్వు అంటే కూడా నీ మైండే నిన్ను గుర్తిస్తుంది. కానీ దీనికి బియాండ్గా ఉంటుంది సత్యం. బియాండ్ మైండ్లోనే టోటల్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది, సత్యం ఉంటుంది. సత్యాన్ని వెతకటం కోసం నువ్వు మొత్తం మైండ్ తోటే వెతుకుతుంటావు. సత్యాన్ని నువ్వు అసత్యంతో వెతుకుతున్నావు. అది మైండ్ తోటి వెతికినంత కాలం ఇది ఉంటే మైండ్ ఉంటే సత్యం ఉండదు, సత్యం ఉంటే అసత్యం ఉండడు. దీనికి ఏమంటే రాముడు ఉంటే కాముడు ఉండడు, కాముడు ఉంటే రాముడు ఉండడు. వాస్తవం ఇది. అంటే ఆత్మారాముడు. ఆత్మారాముడు అంటే ఇక్కడ కోరికలు కోరే వాడుంటే అది కుదరని పని. అది ఒకటి, కోరికలను త్యజించాలి. కోరికలు త్యజిస్తేనే నువ్వు ఆత్మారాముడు అవుతావు. కోరికలు త్యజించడం కూడా కాదు, ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చూడగలిగితే నీకు ఆల్రెడీ ఆ స్థితి ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఏది కావాలో, ఏది వద్దో నీకు తెలుస్తుంది. కోరికలను అణిచిపెట్టుకోవడం కూడా అది తప్పు. జస్ట్ వాచ్, చూస్తూ ఉండాలి. ఏది నీకు అవసరమో అంతవరకే దాన్ని వాడుకోవాలి. నువ్వు టోటల్ గా పరిపూర్ణంగా నువ్వు ఏ పని చేసినా అది నిన్ను మళ్ళీ దాంట్లోకి నెట్టదు. అదే నిన్ను విముక్తిని చేస్తుంది, అదే నిన్ను బయటికి దూసేస్తుంది. నువ్వు ఎప్పుడైతే సగంగా చేస్తావో ఏ పని అయినా, అది ఇంకా నన్ను కంప్లీట్ చేయి అని నువ్వు చచ్చే వరకు చాలా ఉంటాయి అన్కంప్లీటెడ్గానే నువ్వు చేస్తావు. నువ్వు నీ తనువు, మనసు, ఆత్మ ఏకమై ఏ పని చేసినా అది నిన్ను కర్మ చుట్టుకోదు, కర్మ అంటుకోదు, కర్మ నుంచి విముక్తి చేస్తుంది ఆ కర్మే. అదే నిష్కామ కర్మ. నువ్వు చెయ్యి అంతే. జస్ట్ భగవద్గీత మొత్తం కూడా జస్ట్ ఇది ఒక్కటే కదా, నిష్కామ కర్మ. నువ్వు చెయ్యి అంతే, పని చెయ్యి, ఫలితం ఆశించు, పరిపూర్ణంగా చెయ్యి. ఫలితం ఆశించు. అది తనువు, మనసు, ఆత్మ మిళితం చేసి పరిపూర్ణంగా చెయ్యి. చెయ్యటం ఫలితం ఆశించటం కూడా కాదు, చెయ్యి. జస్ట్ ఆ చేయటమే, పరిపూర్ణంగా చేయటమే తనువు, మనసు, ఆత్మ. సక్సెస్ అదే, అదే ఫలితం. అదే మనసా వాచ కర్మన ఒకే స్థితిలో పెట్టుకొని ఏ కర్మ అయినా చేయాలి. అది నీకు కర్మ అనేది అంటదు, కర్మని అంటకుండా చేస్తుంది. అదొక్కటే నిన్ను కర్మ బంధం నుంచి దూరం చేసి విముక్తిని చేసే. ఇంకా వేరే ఏం చేసినా కానీ అది మనం థాట్ ఒకటి ఉంటుంది, మాట్లాడడం ఒకటి ఉంటుంది, డూయింగ్ ఒకటి, తృప్తి ఉంటుంది అక్కడ. చేసేవాడు చేసేది, వచ్చేది ఫలితం. ఆ మూడు బ్యాలెన్సింగ్ ఎప్పుడు అవుతాయి అప్పుడే నిన్ను కర్మ. ఆ మూడు ఎప్పుడు లయం అవుతాయో, ఒకే దాంట్లోకి లయం అవుతాయో అక్కడ ఒకటే. అదే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అదే అద్వైతం. అంటే నువ్వు ఉన్న చోట ఉండగలగాలి. అంటే జస్ట్ ఆ ప్రజెంట్ని ఆస్వాదించగలిగితే దాంట్లోనే మొత్తం ఉంటుంది. కిటుకంతా దాంట్లోనే ఉంది. నువ్వు ఇక్కడ ఉండలేని వాడు ఎక్కడ ఉండలేవు, ఏది వచ్చినా ఉండలేవు, ఏది పొందినా ఉండలేవు. ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ యూ. అంతా నీ లోపలే ఉంది.
కానీ నువ్వు ఈ సెన్సెస్ ద్వారా బయట ఉందని గ్రహిస్తున్నావు. భ్రమ కల్పిస్తుంది. ఇదంతా బాహ్యమే రియాలిటీ అనుకుంటాం. అది ఆ బాహ్యం రియాలిటీ అనుకొని ఈ సెన్సెస్ కూడా బాహ్యానికి తీసుకెళ్తాం. ఇక బాహ్యమే లోనే ఉండిపోతావు. బాహ్యంతో తలమునకలై యుద్ధం చేసి చివరికి అలసి సొలసి బాహ్యంగానే చనిపోతావు. మళ్ళీ దానిలోకే వెళ్తావు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్తావు. కానీ అక్కడ ఒక గమనిక, ఒక స్పృహ అనేది లేకుండా అదే ఉంటావు. అదే మరణం అవుతుంది. అక్కడ ఒక స్పృహ గమనిక ఉంటే ఆ మరణాన్ని కూడా నువ్వు చూస్తావు. అదే అమరత్వం, జీవన్ముక్తి. ఎరుక కలిగి ఉండడం. అది ఫస్ట్ ఒకటే, యాజ్ ఇట్ ఈజ్ గా నీకు ఏదైతే ఎట్లా ఉన్నావో అట్లా, అది మంచి కానీ చెడే కానీ పాపమే కానీ, నువ్వు బెదరకంలో ఉన్నావో, నీకు అసలు నీ అకౌంట్లో కోట్లు ఉన్నాయో లేకుంటే చిల్లు కావలేవో, నువ్వు వాట్ ఎవర్ ఇట్ మే బి, నిన్ను నువ్వు అంగీకరించు. నీలోకి నువ్వు రా. ఉన్నదాంతో సంతృప్తి పొందు. అది నువ్వు పాపమే చేసినావు, పుణ్యమో చేసినావు, నువ్వు మంచిగా చేసినావు, చెడో చేసినావు, నువ్వు దుర్మార్గునివో మంచిగా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఏమైనప్పటికీ నిన్ను నువ్వు అంగీకరించు ఫస్ట్. ఆ అంగీకారంతో స్టార్ట్ అవుతుంది. అదే నువ్వు ఈ స్థితిలో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నావో అది స్వీకరించడం ఎప్పుడు మొదలు పెడతావో అప్పుడు ప్రకృతి సహకరించడం నీకు అది నువ్వు గమనించగలుగుతావు. అది ఏదైనా కానీ నేను శరణాగతి, టోటల్ సరెండర్ అయిపోతా అని అనుకుంటే అంతే. ఇప్పుడు మీరు అన్నది ఏమన్నా స్వీకరించడం ఎప్పుడైతే మొదలు పెడతాడో అప్పుడు ప్రకృతి తనకి సహకరించడం అనేది మొదలు పెడుతుంది. చిన్నగా అంచెలంచెలుగా మొదలు పెడుతుంది. మనకి ఎన్నో విధాలుగా. సో అది నీ ఎరుకలోకే, నీ అనుభవంలోకి వస్తుంది. అది ప్రతిరోజు ఎన్నో విధాలుగా సహకరిస్తుంది. సహకరించడం అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక్కసారి కోట్లు వస్తాయి అనుకుంటారు. కానీ చిన్న దాంట్లో కూడా అది గుర్తించగలిగితే కొన్ని వేల విధాలుగా, ఒక్క రోజులో వేల విధాలుగా సహకరిస్తుంది. జన్మ వాసనలు ఎన్నో ఉంటాయి. ఆ వాసనలు క్షయం అవ్వాలి. అందుకే నీకు ఈ జన్మ వచ్చింది. సో ఆ జన్మ నువ్వు తీసుకున్నప్పుడు అవి అనుభవంలోకి రావడం మొదలెట్టినప్పుడు కష్టాలు అనేటివి మొదలవుతాయి నీకు. ఎందుకంటే అకౌంట్స్ క్లియర్ చేసుకునేటప్పుడు ఆ కష్టాలు మొదలైనప్పుడు దాన్ని స్వీకరించాలి నువ్వు. అది సుఖమైనా దుఃఖమైనా కానీ, సుఖమైనా దుఃఖమైనా స్వీకరించగలిగినప్పుడు, శరణాగతి చెందినప్పుడు ఏమనిపిస్తుందంటే నీకు ఎలాగంటే స్పృహ, ఎరుక ఎలా ఉంటుందంటే పెద్ద రాయితో తగలాల్సిన దెబ్బ చిన్న రాయితో తగిలినట్టు నువ్వు ఆ ఎరుకలో ఉంటే, నేను సరెండర్ అయ్యాను అని చెప్పేసి యూనివర్స్కి సరెండర్ అయితే, సంపూర్ణ శరణాగతి చెందితే అప్పుడు అలా తగులుతుంది ఆ దెబ్బ. పెద్ద గాయం అలా తగులుతుంది. మామూలుగా సరెండర్ కాని వాడికి ఎలా ఉంటుందంటే అది పెద్ద బండరాయి వచ్చి పైన పడినట్టు ఉంటుంది. సో డిఫరెన్స్ చాలా ఉంటుంది సరెండర్ అయిన వాడికి అవ్వని వాడికి. అది సరెండర్ అయిన వాళ్ళకే తెలుస్తుంది, మాటల్లో చెప్పడం కాదు. ఎవరెవరికి వాళ్ళ అనుభవం అలాగుంటది. సంపూర్ణ శరణాగతే నిన్ను కర్మ విముక్తుని చేస్తుంది. కర్మ బంధాల నుంచి నిన్ను విముక్తుని చేస్తుంది. అవును, టోటల్ సరెండర్. వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకున్న దాంతో యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేసి టోటల్ సరెండర్ అయితే అంతకు మించిన నువ్వు అస్తిత్వానికి తెలిపే కృతజ్ఞత ఇంకేమీ లేదు. గ్రాటిట్యూడ్, హైయెస్ట్ గ్రాటిట్యూడ్, అల్టిమేట్. ఇంకోటి ఏమంటే గ్రాటిట్యూడ్. అస్తిత్వంలో నువ్వు ఎంతెంతగా మునిగితే ఈ లౌకికం సంసారం అనే దాంట్లో అంతంతగా పైకి తేలుతావు దీని నుంచి. అవును,
ఆ తేలినప్పుడే నీకు సత్యం అంటే ఏమిటో అనేది నీకు అనుభవానికి గురవుతుంది. సంసారంలో మునిగితే సంసారంలో మునిగితే సత్యం అనేది నీకు ఎక్కడా గోచరం అనేది అవ్వదు. నిన్ను ముంచి ఉక్కిరి బిక్కిరి ఆడకుండా ఊపిరి ఆడకుండా ఆఖరికి మరణిస్తుంటావు. మళ్ళీ ఇదే కర్మలు మళ్ళీ అనుభవించడానికి ఇప్పుడు చేసుకుంటావు కదా ఈ జన్మలో కొన్ని, అవి కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి, అవి క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ జన్మ, మళ్ళీ అవి చేసుకోవడానికి, అలాగా జన్మలో జన్మ పరంపర జరుగుతూనే ఉంటుంది. అకౌంట్స్ క్లియర్ కానంత కాలం, కర్మలన్నీ క్లియర్ కానంత కాలం నువ్వు తిరుగుతూనే ఉండాలి ఈ జనన మరణ చక్రాల్లో, అన్ని చక్రాల్లో తిరుగుతూ ఉండాలి. అది రీసైక్లింగ్ బార్. అది అల్టిమేట్ గ్రాటిట్యూడ్ ఏమంటే, అల్టిమేట్ శరణాగతి, అల్టిమేట్ కృతజ్ఞత ఏమంటే సంపూర్ణ శరణాగతి. నిన్ను నువ్వు అల్టిమేట్గా నిన్ను నువ్వు సంపూర్ణంగా యాక్సెప్ట్ చేసి సంపూర్ణంగా శరణాగతి అయితే అదే అస్తిత్వానికి కూడా అక్కడ ఏమంటే ఎవరు బలవంతానో ఎవరి ఇష్టం ద్వారానో కాదు కుదిరి, ఎవరికి వారు లోపల నుంచి అది స్పృహ రావాలి. అంతే అది అవేర్నెస్ అనేది రావాలి. అంతే వచ్చినప్పుడే తను దాన్ని పుష్కలంగా శరణాగతి చెందగలదు. అవును. ఒక వీడియో ద్వారానో ఒకరి ద్వారానో ఎవరి ద్వారానో కుదిరే పని కాదు. తనకి తాను ప్రశ్నించుకోవాలి. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఇక హైయెస్ట్ లో ఉండి ఒక మెట్టు ఎక్కటానికి అప్పుడు ఇది నేను ఇంకా బయటికి నెట్టేస్తుంది, నీకు తోడ్పడుతుంది. ఇప్పుడు వాళ్ళు భయంకరంగా మునిగిన వాళ్ళకి ఏది పనిచేయదు, ఏ బుక్స్ పనిచేయవు, అప్పటికప్పుడే ఒక బూస్టింగ్ ఇస్తాయి అంతే, ఒక ఏది ఉపయోగపడదు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి, ఆ ఫ్రీక్వెన్సీకి ఉన్న వాళ్ళకి, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళు వెంటనే పట్టుకోగలుగుతారు, కనెక్ట్ అవుతుంది అది. అందుకోసమే కదా ఇదంతా మనము మన ద్వారా. అంతెందుకు మన ఇద్దరం కలిసింది కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఆ నేచర్ మనల్ని కలిపింది. అవును. మీకు నాకు సంబంధమే లేదు అసలు, ఏం మాత్రం ఎక్కడ టచ్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. కానీ నేచర్ ఎలా కలిపింది, సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం. సో అదే కలిపింది. సో అలాగా ఎవరికైతే జిజ్ఞాస ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక మార్గం, ఒక బుక్ ద్వారా, ఒక ఫ్రెండ్ ద్వారాను, ఒక గురువు ద్వారాను, ఒక స్నేహితుడి ద్వారాను, నేచర్ లో ప్రతిదీ సహకరిస్తుంది అని చెప్పాం కదా, ఈ విధంగా సహకరిస్తుంది నిన్ను నువ్వు తెలుసుకోవడానికి. కాకపోతే ఆ థాట్ అనేది నువ్వు రెస్ట్ చేసుకోవాలి లోపల, నన్ను నేను తెలుసుకోవాలి అన్నది, నేను ఎవరు అనేది రమణ మహర్షి గారు చెప్తారు కదా. అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికి టోటల్ సరెండర్ గా, అది నిన్ను అదే క్లియర్ చేస్తుంది, అదే ఒక క్లారిటీని ఇస్తుంది నీకు. అది ఉంచాలనా వద్దా, ఇంకా వెదగాలనా, ఇంకా ముందుకెళ్ళాలనా, ఇంకేం చేయాలి, ఇంకేం యాడ్ చేయాలి, గైడెన్స్ అంతా అదే ఇస్తుంది. గైడెన్స్ ఈజ్ విత్ ఇన్ యూ బై డిఫాల్ట్. అది ఇఫ్ యూ సరెండర్ యూనివర్స్ అది నువ్వు యూనివర్స్ కి శరణాగతి అయితే నీకు ఖచ్చితంగా మార్గం అదే చూపిస్తుంది, అదే తీసుకెళ్తుంది, అదే ఒక గైడెన్స్ ఇస్తుంది. సంపూర్ణ శరణాగతిలో సర్వం నీకు సహకారానికి రావటానికి అందుబాటులోకి వస్తుంది. నువ్వు దానికి సర్వం అందుబాటులోకి వస్తాయి. అల్టిమేట్ గ్రాటిట్యూడ్, అల్టిమేట్ కృతజ్ఞత ఏమంటే నీ సంపూర్ణ శరణాగతితో ఉండటమే నువ్వు ఈ అస్తిత్వానికి ఇచ్చే అత్యున్నతమైన కృతజ్ఞత. అబ్సల్యూట్ గ్రాటిట్యూడ్, అల్టిమేట్ గ్రాటిట్యూడ్. అది ఎప్పుడైతే మిస్ అవుతామో ఆ చిన్న చిన్న వాటికే గ్రాటిట్యూడ్ ఉండాలి. నాకైతే అసలు ఎవరన్నా ఏదైనా చిన్న సహాయం చేస్తే అసలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకుంటాం, జీవితాంతం వాళ్ళు మర్చిపోయినా చిన్నదైనా అంత గ్రాటిట్యూడ్ ఉంటుంది.
అది ఆ గ్రాటిట్యూడ్ బై డిఫాల్ట్ లోపల ఉంది. అస్తిత్వానికి గ్రాటిట్యూడ్ అనేది ఉంది. ఎందుకంటే నువ్వు ఒక జీవుడు తెలిసి చేసినా తెలియక చెప్పినా వాడిని ఎప్పుడు కృతజ్ఞత భావంతోనే ఉంటాడు. ఎప్పటికైనా నన్ను తెలుసుకుంటాడు అని. ఎంత ఓపిక ఉండాలి, అది అవును. ఎంత సహనం ఉండాలి. అందుకే అంత ఓపిక ఉంది కాబట్టి మళ్ళీ నీకు ఇంకో ఛాన్స్ నువ్వు ఈ కార్యాలన్నీ చేస్తున్నావు, అంత ఓపిక ఆయనకు ఉంది కాబట్టి. మనలాగే ఆయన ఆలోచిస్తే అవును మొత్తం స్మాష్ చేసే అవతల వాడు మనం చేసే పిచ్చి పనులకి. అవును. ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు ఓపికతో ఇస్తుంది. అందుకే అదేమంటారంటే ఎక్కడ ఇది దేవుడికి ఆయన ఈశ్వరుడికి అనంతమైన ప్రేమ ఉంది, కానీ ఈ జీవుడు ప్రేమిస్తే చూడాలని ఆయనకి ఎంతో కుతూహలం అండి. అంత ప్రేమని తనకు చూపిస్తే, ఇంత ప్రేమని అనంతమైన ప్రేమ స్వరూపం ఆయన. అయినా కానీ ఈ జీవుడు తనంతట తాను ఎప్పుడు ప్రేమిస్తాడా అని ఎదురు చూస్తుంటాడండి. ఈశ్వరుడు తనంతగా తాను సరెండర్ అవ్వడం చెప్పారు కదా ఇప్పుడు. అది ప్రేమ ఉన్నప్పుడే నువ్వు అలా తిరిగి చూడగలుగుతావు వెనక్కి. ఆ ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి. నీ లోపల ఏదైతే ఉందో అదే నీకు అందుతుంది. ఆయనకి దొరకంది అదొకటే అంట, జీవుడి దగ్గర నుంచి ప్రేమ. చూసావా, ఆ ఈశ్వరుడికి కూడా ఒకటి ఉంది. అంటే ఆ ప్రేమే అల్టిమేట్. ఆ ప్రేమతో నువ్వు ఉంటే అక్కడ కూడా ప్రేమే. ప్రేమ ఈ జీవుడు చిన్న నలుసు లాంటి వాడు. ఆ నలుసు నుంచి ప్రేమను స్వీకరించడానికి ఆయన రెడీగా ఉన్నారు. కానీ వీడెప్పుడు ప్రేమించడు, వెనక్కి తిరగడు, ఎప్పుడు ద్వేషమే. ఏదన్నా ఈశ్వరుడితో మాట్లాడాలంటే టెంపుల్కి వెళ్ళి ఒక టెంకాయ కొట్టి డీలింగ్స్ అంతే, నాకు ఇచ్చేయి, నేను నీకు ఇచ్చేస్తా అభిషేకం అంతే, అయిపోయింది, బస్ అయిపోయింది. అక్కడ భక్తి తత్వం. భక్తి అంటే అది కాదు, ఎప్పుడు ఆ తత్వాన్ని అంటుపెట్టుకొని ఉండడం, ఆ రియాలిటీకి దగ్గరగా ఉండడం, ఎప్పుడు స్పృహలో ఉండడం, ఆ స్పృహలో ఉండడం ఏదైతే ఉందో దాంతో కనెక్టివిటీలో ఉండడం, అదే భక్తి అంటే. కానీ భక్తి అంటే మనం చూస్తున్నాం కదా, చాలా విధాలుగా చేస్తాం. భక్తి పేరుతో మొత్తం బిజినెస్ ఉంది, వ్యాపారమే. కానీ అసలైన ముక్తి ఎప్పుడు వస్తుందంటే ఆ భక్తి టోటల్గా, భక్తుడు టోటల్గా సరెండర్ అయినప్పుడు విముక్తుడు అవుతాడు. అదే అసలైన విముక్తి. కానీ వీళ్ళు చేసే భక్తి ఏంటంటే పూజలు, పునస్కారాలు, ఈ యజ్ఞయాగాలు, ఈ గుళ్ళు గోపురాలు, ఈ సేవా అంటే ఇవన్నీ వాటి ఫలితాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే నువ్వు ఏమంటే భగవంతుడితో కనెక్ట్ గా ఫలితాలు ఉంటాయి, కానీ అల్టిమేట్ కాదు. అది ఇది అల్టిమేట్ కాదు. ఇక్కడే ఆగిపోయి ఇదే రియల్ అనుకుంటే, ఇదే భగవంతుడు అంటే ఒక విగ్రహం అనుకుంటే అక్కడ కూడా నేను చేస్తున్నానని భావంతో, అహంకారంతో చేస్తాడు. దాని వల్ల కూడా ఫలితం అనేది అంతగా ఉండకపోవచ్చు. అవునవునవును. అహంకారం కర్తవ్యత బుద్ధి, కర్తృత్వం తెచ్చుకుంటున్నాడు. అది నేను చేస్తున్నా, నేను ఇంత చేస్తున్నా కాబట్టి నాకు ఇంత పుణ్యం వస్తుంది. పుణ్యం కోసం ఒక భయంతో ఉండేది భక్తి కాదు. భయం వల్ల వచ్చేది భక్తి కాదు, ప్రేమ. ప్రేమ వల్ల వచ్చే భక్తి నేను విముక్తిని చేస్తుంది. అవును, శివునికి అభిషేకం చేయాలంటే శాస్త్రాల్లోనే ఉంది. అభిషేకం చేయాలంటే నువ్వు శివుడైతే తప్ప ఆయనకి అభిషేకం చేయలేవండి. అప్పుడే అభిషేకం చేయాలండి. నువ్వు శివుడు అవ్వాలంటే ఏం కావాలి? దాంతో కనెక్టివిటీలో ఉంటేనే నువ్వు శివుడివి. దాన్ని మరిచి నువ్వు ఏది చేసినా కానీ అది అభిషేకం కాదు. అవును, అది అభిషేకం ఉన్న అంతరార్థం అది. నువ్వు శివుడికి అభిషేకం చేయాలి. నువ్వు శివుడికి అభిషేకం చేయాలి. ఎందుకంటే శరీరం ఉంది కాబట్టి నువ్వు అలా అవ్వాలి. అప్పుడే అదే నిజమైన అభిషేకం శివుడికి. శవం అయ్యే లోపల నువ్వు శివం అవ్వాలి. అలా ఎవరు అవడం లేదు.
శవంగానే వెళ్తున్నారు అందరూ. అవును. ఎవరో కోట్లల్లో ఒక్కరు శివమయ్య వెళ్తున్నారు. అయితే నేను ఈ ఎల్లం రాజుది వింటుంటే ఆంజనేయుడు శ్రీరాముణ్ణి హగ్ చేసుకుంటాడు, ఆ, కౌగిలించుకుంటాడు. చెప్పండి అది అది విన్నాము. ఆయన్ని కౌగిలించుకుంటే అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఏమంటే ఏదో చెప్పారు అబ్బా. ఏమంటే నేను ఏమి ఇవ్వగలను నీకు ఇంతకంటే, నేను నీ లోపల ఉన్నా, ఇంకంతకంటే నేను ఇచ్చేది ఏమీ లేదు. అంటే అక్కడ హగ్గులో అంతరార్థం ఏమంటే, నీకేదన్నా చెడు జరిగితేనే కదా నన్ను కోరుకుంటావు ఏదైనా. నేనే నీలో ఉన్నప్పుడు ఆ హగ్గులో అంతరార్థం, ఆ కౌగిలింతలు. నేనే నువ్వు అయిపోయినప్పుడు ఇంక నీకు ఏదన్నా చెడు అనేది జరగదు. ఒకవేళ ఏదైనా ఇచ్చినా గానీ అది నిన్ను తక్కువ చేయటమే అవుతుంది, నిన్ను అది ఒక విధంగా దూరం చేయటమే అవుతుంది. నేనే నీలో కొలువై ఉన్నా, నేనే నువ్వు అయిపోయావు. కాబట్టి ఇక నేను కష్టం అనేదే లేదు, ఏది ఇచ్చినా అది తక్కువే. అందుకే నేను ఏమి ఇవ్వను. నేనే కష్టం వచ్చినప్పుడే కదా నువ్వు తలుచుకుంటావు. నేనే నువ్వు అయినప్పుడు నీకు కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయి? నా అంతటి దానికి మించి నా అంతటి వాడిని నువ్వు అయిపోయినప్పుడు ఇక నేనేమి ఇవ్వగలుగుతాను. ఏదన్నా ఇచ్చినా గానీ అది నిన్ను తక్కువ చేసినట్టే అవుతుందని. అది అల్టిమేట్. అది ఆ శ్రీరాములు ఆంజనేయ స్వామి సన్నివేశం అంటే అది అతని భక్తికి పరమాత్మ పొంగిపోయి చేసిన ఇది. అది ఆంజనేయుడు అనేది వేరే ఏం లేదు. ఆంజనేయుడు బాహ్యమే ఆంజనేయుడు, అంతరమే రామతత్వం. ఆంజనేయుడు ఎప్పుడు రాముడిలో లయమవుతాడు. అక్కడ రాముడు ఆంజనేయుడు అని వేరే ఏముండదు. ఆత్మ రామతత్వం అంటే ఇంకా అదే చెప్తాడు, భక్తుడిగా చూసినప్పుడు నేను ఆంజనేయుడిని, నువ్వు రాముడు స్వామి. స్వరూపంగా చూసినప్పుడు నువ్వు నేను ఒకటే అని చెప్తాడు. ఒక దాసిగా చూసినప్పుడు నేను ఒక దాసుడిని, బంటుని, నువ్వు ఒక రాజువి. ఇలా డిఫరెన్సెస్ చెప్తాడు. సత్యంగా చూసినప్పుడు నువ్వు నేను ఒకటే, ఏకమేవ అద్వితీయం. సూపర్. అది అది ఒకసారి చూడండి సరౌండింగ్స్ ఎంత బాగున్నాయో. ఇది కదా లైఫ్. కోరుకున్న దాంట్లో జీవించటం కంటే ఇంకేముంటది. సరౌండింగ్స్ 360 degrees. ఓకే.